పాటలు రాయడం అంటే మాటలు కాదు. మరి ఎంతో పరిజ్ఞానం ఉంటే తప్ప ఆ ప్రపంచంలోకి మనం అడుగు పెట్టలేము. అలాంటిది మరి 2, 3 సినిమాలకి పాటలు రాసినా కానీ ఒక పవర్ స్టార్ సినిమాకి పాటలు రాయడంలో ఉండే ప్రత్యేకత వేరు. అవకాశం రావడం కూడా ఒక అదృష్టంగా చెప్పాల్సొస్తుంది. మరి రాంబాబు గోచాల గారికి అలాంటి అవకాశం, అదృష్టం వచ్చింది. మరి 'అసుర హననం' పాట ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు 'హరిహర వీరమల్లు'లో. ఈరోజు మన గెస్టు రాంబాబు గోచాల గారు. ఆయనతో మాట్లాడి ఈ అవకాశం ఎలా వచ్చింది, ఆయన ఈ పాట ప్రయాణం ఎలా మొదలుపెట్టారు అనేది చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. పవర్ స్టార్ సినిమాకి పాటలు రాసే అవకాశం రావడం అనేది మామూలు విషయం కాదు. పైగా కీరవాణి గారు, ఆస్కార్ విన్నర్ అయిన కీరవాణి గారి స్వరకల్పనలో మీరు పాట రాయటం అనేది ఎలా వచ్చింది? ఈ అవకాశం ఏంటి? అంటే ఈ అవకాశం నాకు డైరెక్టర్ జ్యోతికృష్ణ గారి ద్వారా వచ్చిందండి. 'హరిహర వీరమల్లు' ఆయన ఇదివరకు 'రూల్స్ రంజన్' అని ఒక సినిమా చేశారు. కిరణ్ అబ్బవరం హీరోగా, కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి గారు. దాంట్లో వాళ్ళిద్దరిది ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. సమ్మోహనుడా పెదవిస్తా నీకే అని అది చాలా పెద్ద హిట్ అయిందండి ఆ పాట. రీల్స్లో, ఇన్స్టాల్లో అన్ని బాగా ట్రెండ్ అయింది. హీరోయిన్ గారు కూడా స్టెప్స్ వేసి అవన్నీ చేస్తే చాలా బాగా జనాల్లోకి ఎక్కడ చూసిన విపరీతమైన రీల్స్ అలా బాగా హిట్ అయింది. అప్పుడు ఆ సినిమా కో డైరెక్టర్ గారు రంగనాథ్ గారు, జ్యోతికృష్ణ గారు అప్పుడు నాకు 'రూల్స్ రంజన్'కి ఇచ్చారు. నేను వాళ్ళిద్దరికి టచ్లో ఉన్నానండి. టచ్లో ఉండి నేను కో డైరెక్టర్ రంగనాథ్ గారికి, సార్ జ్యోతి గారికి చెప్పండి నేను పవన్ కళ్యాణ్ సినిమాకి రాస్తాను అంటే, చెప్తానులే రాంబాబు అన్నారు. నేను జ్యోతి గారికి కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నా వాట్సాప్లో. ఒక 2-3 సార్లు ఆఫీస్కి వెళ్ళి కలిశాను. కలిస్తే ఇది చాలా పెద్ద సినిమా, కీరవాణి గారి మ్యూజిక్, కీరవాణి గారి దగ్గరికి ఇప్పుడు నేను నిన్ను తీసుకెళ్ళి చెప్పలేను, నేను కొంచెం అయిన తర్వాత నాకు ఆయనతో ర్యాపో పెరిగిన తర్వాత ఏదైనా ట్రై చేద్దాము అన్నాడు. సరే సార్ అన్నాను. కలిసి వచ్చేసాను. తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్తే వాళ్ళు సరే అని ఎడిటింగ్ జరుగుతుంది పక్కనే, కొన్ని విజువల్ చూపిస్తానని తీసుకెళ్లారు ఎడిటింగ్ రూమ్లోకి, ఆఫీస్లోనే. అవి చూడగానే నేను అసలు స్టన్ అయిపోయాను. అంటే చాలా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, చాలా బాగున్నాయి. ఇంకా నేను చూసి వచ్చి, సార్ నేను ఈ సినిమాకి రాస్తున్నాను సార్, నేను రాస్తానని కాన్ఫిడెంట్గా చెప్పాను. సరే రాయి, కాకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ధర్మం కోసం పోరాడుతూ ఉంటారు, బయట కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతూ ఉంటారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆయన అక్కడ ఆ మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు వాళ్ళని ఎదుర్కోవటానికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళి అక్కడ ఆ యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్స్, చాలా భీకరమైన పోరాటం అవన్నీ ఉన్నాయి అక్కడ. అవన్నీ చూపించారు నాకు. దానికి తగ్గట్టుగా ఒక మంచి లిరిక్స్ రాయి, అంటే రెగ్యులర్గా ఉండకూడదు, చాలా వెయిట్ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని ఇది చేసుకుంటూ సినిమాకి ఈ పాట అసలు చాలా పెద్ద హెల్ప్ అవ్వాలి, ఆ విధంగా థింక్ చేసి రాయి అని చెప్పారండి. నేను కొంచెం దాన్ని ఛాలెంజ్గా తీసుకుని నేను ఆ పాటని మొదలుపెట్టి దాన్ని కంప్లీట్ చేశాం. అంటే ఎన్ని రోజులు పట్టింది రాయడానికి? నాకు ఒక 3-4 days పట్టింది. ఎందుకంటే పదాల గాంభీర్యం ఉంది. అవునవునవును. నేను సాధారణంగా పాట లిరిక్స్ చూడంగానే రామజోగయ్య శాస్త్రి గారు రాశారేమో అనుకుంటారు అందరూ కూడా. నేను కూడా అలాగే అనుకున్నాను. తర్వాత చూస్తే మళ్ళీ రాంబాబు గోచాల అని ఉంది. అయితే నేను ఫస్ట్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ సీక్వెన్స్లో వచ్చినప్పుడు, మా కోసం ఎవరన్నా వస్తే బాగుండు అనుకునే టైంలో పవన్ కళ్యాణ్ గారు వస్తారు. అంటే ఒక దేవుడు వచ్చినట్టు అనమాట. నేను ఏం చేశానంటే ఫస్ట్ స్టాంజా ఒక భగవంతుడి అవతారం వస్తుంది అన్నట్టుగా, ఒక సాకిలాగా తీసుకుందాం అన్నట్టుగా మనం ఒక సినిమాకి ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ ఎలా రాసుకుంటారో, ఈ పాట విషయంలో నేను స్టార్టింగ్ పల్లవి, ఒక హై ఇచ్చే మూమెంట్ చరణము, ఎండింగ్లో బేభత్సంగా ఒక రేంజ్లో తీసుకెళ్ళాలి అన్నట్టుగా నేను కూడా ఒక 4 స్టాంజాలుగా అనుకుని ఆ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశానంటే, ఒక భగవంతుడి అవతారం వస్తుంది అన్నట్టుగా, వజ్రదేహాయ రౌద్రరాధేయ భభ్రురూపాయ ఉగ్రవ్యాఘ్రాయ త్రిపురనాశకాయ క్షిప్రదగ్ధాయ అలా తీసుకున్నాను ఆ సాకి.
తీసుకున్న తర్వాత పల్లవికి వెళ్ళాలి. అప్పుడు ఇంకా పవర్ఫుల్గా ఉండాలి, మెయిన్ లిరిక్స్లోకి వెళ్ళాలి. అప్పుడు కొంచెం శివుడిది శివతాండవం లాంటిది ఏదన్నా అలాంటిది తీసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పవర్కి తగ్గట్టు ఆ శివుణ్ణి మనం యాడ్ చేస్తే ఇంకా పరమేశ్వరుడు పవనేశ్వరుడు ఇద్దరిని బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుందని చెప్పి అప్పుడు ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం నిసిని చీల్చు క్షిద్రుడల్లె ఉద్భవించు ఆయుధం రక్షకైన శిక్షకైన చొచ్చుకెళ్ళు రణధ్వనం ధిమిత 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 ధిమి 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 అలా పల్లవి. ఓకే, అంటే ట్యూన్ ముందే ఇచ్చారు మీకు? ఇవ్వలేదు, ట్యూన్కి రాయలేదు. జస్ట్ నేను ఒక 4 స్టాంజాలుగా రాసుకున్న దాన్ని కీరవాణి గారు పాట లిరిక్స్ ని ఓకే అయిన తర్వాత దాన్ని ఈయన ఒక రేంజ్ లో తీసుకెళ్ళాడండి. అలా అలా సాకి అంటే ఇంత పదాలు బరువైన పదాలు రాయటం కూడా ప్రసవ వేదన అంటే నాకు ఈ సినిమా ఇచ్చిన సందర్భం, ఈ సినిమాకి పాట రాయమని నాకు వచ్చిన అవకాశం, అలాగే దీనికి పనిచేసే సంగీత దర్శకులు మహానుభావుడు, భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్, బాహుబలి, RRR, మగధీర్ ఇలాంటి ఎన్నో, మన చిన్నప్పుడు మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి నా దేశం సాంగ్ అదే నాకు ఇన్స్పిరేషన్. అలా ఒక రేంజ్ సినిమాలు చేసిన ఆయన. నేను అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పాన్ ఇండియా సినిమా, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా, ఏఎం రత్నం గారు చాలా భారీగా ఖర్చు పెట్టి తీస్తున్న సినిమా అదొకటి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట చాలా క్రేజ్ ఇండియా మొత్తం మీద. ఇన్ని ఉన్నాయండి మైండ్లో. ఓకే, ఇట్లన్నిటిని నేను సాటిస్ఫై చేయాలి. పాట బయటకు వచ్చిందంటే ఈ పాట రాసింది ఎవ్వరు అని అందరూ మాట్లాడుకోవాలి. నేను ఇదే పెట్టుకున్నానండి మైండ్లో. ఎందుకంటే లిరిక్ అంత వెయిట్ ఉండి అంత పదాలు ఉంటేనే అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు నేను కీరవాణి గారి దగ్గర నేను గెలవగలగాలి అంటే, గెలవగలగటం అంటే నా పాట ఓకే అవ్వాలి, ఆయనకి నేను రాసింది నచ్చాలి అంటే నేనేదో సంథింగ్ గట్టిగా చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయ్యి మీకు చెప్పాను కదా, ఒక సినిమా ఫార్మేట్, సినిమాకి స్క్రిప్ట్ రాసుకున్నట్టు ఇంట్రడక్షన్, ఇంటర్వెల్లో హై, ప్రీ క్లైమాక్స్లో ఎపిసోడు, మళ్ళీ క్లైమాక్స్లో ఒక రేంజ్లో, అలాగే ఈ పాటకు కూడా నేను అలాగే రాసుకున్నాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ అది వజ్రదేహాయ, అది తర్వాత ప్రళయకాల రుద్రుడల్లే, అది తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకో హై కావాలి కదా, రారా అసురులే ముసురుకోగా, రారా అహితులే కసురుకోగా, రారా ఇదేంటి అలా ఒక పెద్ద ఒక రేంజ్లో చేసేవండి అది. తర్వాత సమరశంకారావమల్లె ఘీంకరించు అని చెప్పి కొన్ని లైన్స్ ఉంటాయి మధ్యలో. అవన్నీ అంటే అక్కడ ఒక పోరాటం జరుగుతుంటది, భీకరమైన పోరాటం. దాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని మనం ఎలివేట్ చేయాలి. దీనికోసం ఏమైనా శబ్దరత్నాకరం పక్కన పెట్టుకుని ఏమన్నా ప్రయోగం చేశారా? శబ్దరత్నాకరం కాదు కానండి, శివుడికి సంబంధించిన బుక్స్. నేను అల్లూరి అని ఒక సినిమాకి అన్ని పాటలు రాశాను, శ్రీ విష్ణు గారు. దాంట్లో తనికెళ్ళ బన్ని గారు యాక్ట్ చేశారు పెద్ద క్యారెక్టర్. అప్పుడు నేను తనికెళ్ళ బన్ని గారిని కలిస్తే ఆయన నాకు కొన్ని బుక్స్ ఇచ్చారు, శివుడికి సంబంధించిన బుక్స్ ఆయన రాసినవి. అవన్నీ రిఫర్ చేశానండి. అందుకు నాకు ఆ ఫస్ట్ లైన్ అలా వచ్చింది, ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం. అది రాయగలిగానంటే మామూలుగా అవునవును ఉగ్రంగా ఉంది. అవునవును ఫస్ట్ దాంట్లో క్షిప్రదగ్ధాయ, త్రిపురనాశికాయ, ఇవన్నీ బభ్రు రూపాయ, రౌద్ర రాధేయ, వజ్రదేహాయ, ఇలా కొన్ని చేసేవాడిని. ఓకే, అంటే పాట తెలంగాణ కీరవాణి గారు రియాక్షన్ ఏంటి? ఆయన లిరిక్ ఇచ్చానండి, ఆయన చదివారు, రాంబాబు చాలా బాగుంది పాట, ఓకే మనం రికార్డింగ్కి వెళ్తున్నాం అన్నారు. నేను చాలా భయపడుతూ వెళ్ళానండి, అసలు ఏంటి ఏమంటారో ఏంటని. ఆయన ముందు మీది ఏ ఊరు అన్నారు, ఏలూరు అండి అన్న. సరే మాది కూడా అదే ఊరు, దా కూర్చో, ఏం రాసావు అన్నారు. నేను అర్జున్ రెడ్డి, మజిలీ, కాంతారా ఇలా రాశాను సార్ కొన్ని సినిమాలు అన్నా. అవునా, నువ్వు రాసిన పాటలో నీకు ఇష్టమైన పాట ఏంటి అన్నారు. కౌశల్య కృష్ణమూర్తిలో రాకాసి గడుసు పిల్ల అనే ఒక పాట ఉంటుందండి, ఇష్టం, కేఎస్ రామారావు గారి ప్రొడక్షన్ అంది.
ఓకే. కాంతారాలో ఏం రాసావు అన్నారు. కాంతారాకి అన్ని పాటలు రాశానండి అన్నా. సరే ఓకే. ఇప్పుడేంటి మన లిరిక్స్ ఏది, పేపర్ ఏది అన్నారు. ఆయన వజ్రదేహ అని ఆయన పాడుతుంటే నాకు స్టూడెంట్ నెంబర్ 1లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగన్న పాట ఆయన వాయిస్లో విని చదువుకునేటప్పుడు అబ్బా అనుకునేవాడిని. అలాంటిది నేను రాసిన పదాలు ఆయన పాడుతుంటే నాకు ఒక తెలియని వైబ్రేషన్ వచ్చింది అక్కడ. అంతా అయిపోయిన తర్వాత చాలా బాగుంది రాంబాబు, మనం రికార్డింగ్కి వెళ్దాము, ఏదన్నా అవసరమైతే నీకు కాల్ చేస్తాను, సరే ఉండు ఒకసారి అని చెప్పి ఆయన సెల్ఫీ తీసుకున్నాడు నన్ను సార్. తీసుకుని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు అప్పటికప్పుడే. హరిహర వీరమల్లు న్యూ సాంగ్, న్యూ కొలాబరేషన్ అని. అంటే చాలా ప్రేమ చూపించారు నాకు, నన్ను కంఫర్ట్ లెవెల్కి తీసుకొచ్చి భయపడకుండా చేసి పాటని నేను రాసిన దాన్ని ఆయన ఇప్పుడు అసలు ఒక రేంజ్ లో తీసుకెళ్లారండి ఆ మ్యూజిక్. అసలు అది వింటంటేనే చాలా గూస్ బంప్స్ వస్తాయి అని చెప్పి పవన్ శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు కదా. అవునండి, అవునవును. చాలా సపోర్ట్ అండి. అసలు అంటే నేను కొత్త కదా ఆయన దగ్గర పనిచేయటం, ఒక కొత్త రైటర్కి ఆయన దగ్గర అంత సముచిత స్థానం అన్నది నేను అసలు మర్చిపోలేనండి. అది అక్కడ పెడితే నెక్స్ట్ పవర్ స్టార్ ఆయన దగ్గరికి వెళ్ళారా? ఆయన ఏమన్నారు ఈ పాట విని? ఈ పాట రికార్డింగ్ అయిన తర్వాత ఆయన విన్నారంటండి. విని నేను కీరవాణి గారిని కలవాలి అన్నారంట ఆయన. ఒకరోజు వచ్చారనమాట. అయితే ఈ పాట రాసిన ఆయన్ని కూడా పిలవండి అంటే నేను కూడా వెళ్ళానండి. వెళ్తే ఒక 1 hour టైం స్పెండ్ చేశాను. నేను ఒక 50 times విన్నానండి ఈ పాట. నాకు అంత నచ్చింది. అలా స్టార్ట్ అయ్యి ఆ ట్రాన్సిషన్ ఏంటండి బాబు, ఎక్కడికో ఇల్లు ఆగింది. అసలు ఎలా చేస్తారు మ్యూజిక్, ఇంత చిన్న రూమ్లో ఉండి మీరు ఎలా సృష్టిస్తున్నారు బాహుబలి ఇవన్నీ అని చెప్పి ఆయన చాలాసేపు మాట్లాడి అప్రిషియేట్ చేశారండి. ఓకే. ఆయన ఒక మాట అన్నారు అక్కడ, ఈ పాట వింటే పౌరుషం లేనోడు కూడా పౌరుషంగా లేచి నిలబడి నేను ఏదో ఒకటి సాధించాలి, ముందుకు వెళ్ళాలి అనేటట్టు ఉందండి ఈ పాట. అంత మోటివేషన్లా ఉంది ఈ పాట. అసలు చాలా చాలా బాగా చేశారని చెప్పి బాగా రాసేవన్నారు నన్ను. ఫోటో దిగుదామన్నారు. ఓకే. అవన్నీ మర్చిపోలేనండి ఈ సినిమాకి సంబంధించి. అంటే నేను అంతకుముందు ఇప్పుడు 199 సినిమాలు రాసిన ఒక భారతదేశం గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్, అలాగే భారతదేశంలోనే చాలా క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరికి పాట నచ్చటం, ఆయన మ్యూజిక్లో పాట రావటం ఈయనకి నచ్చటం, అలాగే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్కి నచ్చటం. మెయిన్ థింగ్ మనకి మీడియాలో ఉన్న మిత్రులు కానీ, జర్నలిస్టులు కానీ, అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు, నేను పనిచేసిన వాళ్ళు, ఇంకా వేరే చాలామంది, నాకు చంద్రబోస్ గారు కానీ, బుచ్చిబాబు గారు, డైరెక్టర్ బుచ్చిబాబు గారు కానీ, ఇలా చాలామంది నాకు కాల్ చేసి మాట్లాడారండి. చాలా బాగా రాసావు, నీ నుంచి మేము అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా డెవలప్ అయ్యావు, బాగుంది, నీకు మంచిగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇంకోటి థియేటర్లో రిలీజ్ అయినప్పుడు చూడాలి. అవునండి, థియేటర్లో ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఏంటంటే లిరికల్కి మనం కొన్ని లిరికల్ వీడియోస్ అని చెప్పి కొన్ని వీడియోస్ వేరే వేస్తాం కదా, సినిమాయి కాకుండా ఆ లిరికల్ కోసం రెడీ చేసి వేస్తాం. అవి చూస్తేనే ఒక రేంజ్లో ఉంది. సినిమాలో మొత్తం పాట అంతా పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో ఆయన వీర విజృంభణ చేస్తుంటే, ఈ పాట బ్యాక్గ్రౌండ్లో వస్తుంటే ఇంకా అది ఊహించుకోండి ఎంత బాగుంటుంది. నేను అలా ఆ విజువల్స్ చూసి నేను ఊహించుకునే కొంచెం ఈ రేంజ్లో ఆ లిరిక్స్ అలా కుదిరేయండి. అంటే మీలో పాటల మీద ప్రేమ ఎలా మొదలైంది? అంటే చిన్నప్పుడు మా ఇంట్లో ఒక రేడియో ఉండేదండి, ఆ రేడియోలో పాటలు వింటూ ఉండేవాడిని. అలాగే మా ఇంటికి కొంచెం ఎదురుగా టైలరింగ్ షాప్ ఒకటి ఉండేది, అక్కడ వాళ్ళకి క్యాసెట్. ఏ ఊరు అది? వేల్పుచర్ల అండి. నూజివీడికి ఏలూరుకి మధ్యలో ఉంటుంది వేల్పుచర్ల అని విలేజ్. అక్కడ టైలరింగ్ షాప్లో అప్పుడు సౌండ్ బాక్స్ లాగా ఉండి వాళ్ళు పాటలు పెట్టుకుని టైలరింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు ఆ పాట వినపడితే చాలు, నేను వెళ్ళి కూర్చునేవాడిని అక్కడ బెంచ్ మీద, వెళ్ళి కూర్చునే పాటలు వినేవాడిని. నాకు పుణ్యభూమి నా దేశం అనే పాట నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం, కీరవాణి. ఇప్పుడు ఆ పాట స్కూల్లో పాడితే నాకు ఒక జామెట్రీ బాక్స్, నటరాజు పెన్సిల్ బాక్స్ ఉండేది, అప్పుడు గిఫ్ట్ వచ్చింది అప్పుడు చదువుకునేప్పుడు. ఆ పాట మ్యూజిక్ డైరెక్టర్కి ఇప్పుడు పాట రాయటం అనేది అక్కడ నుంచి ఇక్కడ వరకు జర్నీ అండి. అయితే ఆ పాటల మీద ఇంట్రెస్ట్ కలిగింది అలా. అంటే పాటల మీద ఇంట్రెస్ట్ కలగటం, దానికి తగ్గట్టు పుస్తకాలు చదవాలి కదా. అయితే
అప్పుడు నేను బస్ స్టాండ్లో పాటల పుస్తకాలు అమ్మేవాళ్ళండి, చిన్న పాటల పుస్తకాలు. నేను అవి కొనుక్కుని బుక్స్లో పెట్టుకుని నేను అవి చదువుతూ ఉండేవాడిని. ఎందుకో తెలియదు నాకు అప్పుడు అలా అయింది. తర్వాత అన్నమయ్య సినిమా వచ్చింది. అన్నమయ్య సినిమా వచ్చినప్పుడు అన్నమయ్య సినిమా చూసి అన్నమయ్య గారు వెంకటేశ్వర స్వామి మీద కీర్తనలు పాటలు ఇవన్నీ చేశారు కదా, నేను కూడా వెంకటేశ్వర స్వామి మీద ఒక పాట రాస్తే బాగుంటుందని నాకు అనిపించింది ఎందుకు. అయితే ఒక ఉగాది రోజు మాకు వేలుపుచర్ల పక్కనే ఒక వెంకటేశ్వర టెంపుల్ ఉంటుందండి, గోపవరం అనే విలేజ్లో. అక్కడికి వెళ్ళి కూర్చుని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని సైకిల్ వేసుకుని వెళ్ళి ఆడ కూర్చొని ఒక 2 పాటలు రాసుకున్నాను వెంకటేశ్వర స్వామి మీద. అలా నాకు రాయటం అలవాటైంది. తర్వాత కొంచెం ఇంటర్మీడియట్. అప్పుడు ఏ వయసు అది? 7th క్లాస్ 8th క్లాస్ అలా చిన్నప్పుడే. తర్వాత అంటే ఫాదర్ ఏం ఫ్యామిలీ? వ్యవసాయం, చిన్న వ్యవసాయం. మీరే పెద్ద? నేనే పెద్ద. తర్వాత తమ్ముడా? తమ్ముడు, చెల్లి. ఇది ఏం చదువుకున్నారు? నేను ఇంజనీరింగ్ చదివాను, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఇంజనీరింగ్ చదువుకుని సాధారణంగా జాబ్ కోసం వెళ్తారు ఎవరైనా, జాబ్ ఏం చేయలేదా? జాబ్ అంటే నేను వచ్చిన తర్వాత వియ్యాల వారి కాయలని ఒక సినిమాకి రాశానండి. ఎలా వచ్చింది మొదటి అవకాశం అసలు మీకు? అది మా అంకుల్ మాగండ్ బాబు గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి నేను క్లాస్మేట్స్ అండి, ఇంజనీరింగ్ క్లాస్మేట్స్. అయితే నేను అప్పుడు అదే మీకు చెప్పే కదా, నేను చిన్నప్పుడు అలా రాశాను. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత సినిమాలు ఎక్కువ చూడటం అలవాటైంది. ఇంజనీరింగ్కి వచ్చాక నేను ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఏది? ఏలూరు సిఆర్రెడ్డి కాలేజ్, ఫేమస్ కాలేజ్. అవును, పెద్ద పెద్ద కృష్ణ గారు, మురళీమోహన్ గారు వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు కదా. కేఎల్ నారాయణ గారు, మాగండ్ బాబు గారు, రాజమౌళి గారు అందరూ చాలా మంది ఉన్నారు దాంట్లో సిఆర్రెడ్డి కాలేజీలో. అయితే నేను పాటలు రాసుకుని పెట్టుకుంటాం, మా వాడు గమనించి అరే నేనే అడిగాను, అరే సత్యబాబు గారు ఏదో సినిమా చేస్తున్నారు ఈవీవి గారు తాలూకా, నువ్వు ఒక మాట చెప్తావు రా అని తీసుకెళ్తానని వెళ్ళామండి. వెళ్తే అతను సార్ నా దగ్గర ఉన్న వినిపించానండి, వినిపిస్తే సరే ఓకే నేను చెప్తానులే అన్నారండి. ఒకరోజు ఫోన్ చేసి నాకు ఒక సిచ్యువేషన్ చెప్పారు. ఉదయకిరణ్ గారు వస్తారు, ఒక 4 అమ్మాయిలు పెళ్లి చూపులకు వస్తారు. 4 అమ్మాయిలు ఉదయకిరణ్ ఉన్న రూమ్లోకి వెళ్తారు. ఉదయకిరణ్ పేరెంట్స్ గిరిబాబు ఎవరు ఆ క్యారెక్టర్ బయట సోఫాలో కూర్చుంటారు. 4 అమ్మాయిలు లోపలికి వెళ్ళారు, కుర్రోడు లోపల ఉన్నాడు, వీళ్ళంతా ఏం చేస్తున్నారా అంటామని చెప్పి ఇమాజినేషన్లోకి వెళ్తారు. ఆ 4 అమ్మాయిలతో ఉదయకిరణ్కి పాట. ఓకే, అది రాయి అన్నారండి. ట్యూన్ ఏం లేదు, రాశాను. మన్మథ నువ్వు యమగా నచ్చావోయ్, మాధవ నీ ఫ్లూటే ప్లే చేయబోయ్, గోపికై నేనాడేస్తున్నానోయ్ అని ఒక ఆ పాట. మీలో కూడా చిలిపి కృష్ణుడు ఉన్నాడు. ఫస్ట్ పాట అంటే నేను అనుకున్నానండి ఒక లవ్ సాంగ్ ఇస్తారేమో అనుకున్నా. ఫస్ట్ అలాంటి సాంగ్ ఇచ్చారు. కానీ నేనేంటంటే అవకాశం కోసం చూస్తున్నాం, మనం నిరూపించుకోవాలి అని. ఇంజనీరింగ్ అయిన వచ్చిన కొత్తలో ఒక ఐటెం సాంగ్ లాంటిది ఆ టైప్ రాయాలంటే కొంచెం కష్టమే. నేను అప్పుడు లవ్ సాంగ్స్ అవన్నీ రాసుకుని పెట్టుకున్నానండి, అలా చేద్దామని. ఉదయకిరణ్ అంటే లవ్ స్టోరీస్ ఉండేవి కదా ఎక్కువ, అందుకు నేను ఉదయకిరణ్ సినిమాకి రాస్తానని మా ఫ్రెండ్ని అడిగి ఎంచుకుని వెళ్ళా అనమాట. అప్పుడు ఈ పాటకు వచ్చింది అవకాశం. తర్వాత దానికి అప్పుడు వాళ్ళందరికీ నచ్చి లగడపాటి శ్రీధర్ గారికి, సత్యబాబు గారికి, మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల్ గారు నచ్చి వాళ్ళు ఆ పాటని మ్యూజిక్ చేశారండి. దానికి కొరియోగ్రాఫర్ వచ్చేసి హరీష్ భాయ్. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గర పర్సనల్గా ఉన్నారు. మొన్న ఈ హరిహర వీరమల్లు సాంగ్ రిలీజ్ అప్పుడు కలిసాం. ఎక్కడ జర్నీ వచ్చి ఎక్కడ ఆగిందో చూడండి. అలా ఫస్ట్ అవకాశం వచ్చిందండి. తర్వాత ఛాన్సెస్ ఏమి రాలేదు, ఆ సినిమా సరిగ్గా ఆడలేదు, అంతగా రాలేదు. అప్పుడు ఏం చేశానంటే చదువుకున్నాం కదా, ఏదన్నా జాబ్ చేయాలని కొంచెం ఇంటికాడలు ఫోర్స్ చేస్తే ఐసిఐసిఐ బ్యాంక్లో జాబ్ జాయిన్ అయ్యింది. కానీ మన సొంత సినిమాలు ప్రవృత్తి అంతేనో పాటల మీద ఉంది, వృత్తి కోసం ఏదో ఒకటి ఎతకాలి. అందుకని ఇక ఒక 5-6 సంవత్సరాలు ఆ జాబ్ చేశానండి. జాబ్ చేస్తూ ట్రై చేస్తూ ఉండేది. ఇక్కడ హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఐసిఐసిఐ టవర్స్ అనేది దాంట్లో. అయితే అప్పుడు విరించి వర్మ గారు నాకు పరిచయం. విరించి వర్మ గారు ఉయ్యాల జంపాల్ అనే సినిమా తీస్తున్నాడు. అప్పుడు విరించి వర్మ గారితో ఆ కథని మా రామ్జీ ఉన్నాడు కదండి, మాగంటి బాబు గారు అబ్బాయి, అతనికి చెప్పించా. ఏది మా వాడు ప్రొడ్యూసర్ అవ్వాలని. మేము ఆడు ప్రొడ్యూసర్ అవ్వాలి, నేను రైటర్ అవ్వాలని ఇద్దరం వచ్చాము. వాళ్ళకి వెస్పర్ వ్యాలీలో ఇల్లు ఉండేది మన ఫిల్మ్ నగర్ డౌన్లో, అక్కడికి వెళ్ళేవాళ్ళం. నేను
తర్వాత ఇద్దరం కలిసి సినిమాలు ఐమాక్స్కి పోయేవాళ్ళం. వాళ్ళకి బాగా పరిచయం కదా ఐమాక్స్ వాళ్ళు, పెదవేగే కదా మీరు అన్నారు, అవును. అక్కడే ఐమాక్స్ వాళ్ళదే. వాళ్ళు టికెట్స్ ఇచ్చేవాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు, ఎర్లీ మార్నింగ్ షోలకి. అలా సినిమాలు చూస్తూ ఆడు ప్రొడ్యూసర్ అవ్వాలి, నేను రైటర్ అవ్వాలి, ఇది ఫిక్స్ అయ్యి. మీ ఇంట్లో ఏమనేవాళ్ళు మరి? మా ఇంట్లో వాళ్ళకి తెలీదు, అసలు పాటలు రాస్తున్నారని కానీ తెలీదు. సరదాగా ఏదో రాస్తున్నాడు, ఏవో కవితలు ఆ కుర్రోళ్ళు అలాగే రాసుకుంటారులే అన్నట్టుగా తెలుసు, కానీ నేను సీరియస్గా ఇక్కడ సినిమాల్లో ట్రై చేస్తున్నానని తెలియదు. అంటే పొద్దున్నే టెస్టింగ్ టూల్స్ వరాకీలు క్లాస్కి వెళ్ళేవాడిని. మైత్రివనం ఉండేది ఎస్ఆర్ నగర్. నడుచుకుంటూ మైత్రివనం క్లాసుకి వెళ్ళి క్లాస్ అవ్వగానే సారథి స్టూడియో దగ్గర ఆటో ఎక్కి ఫిలిం నగర్ వచ్చేయటం. నడుచుకుంటూ ఎక్కడన్నా ఆఫీసులు, ఇప్పుడు ఆ రోడ్డు ఇవి గారిదే కరెక్ట్ కనపడేది మనకి ఫిలిం నగర్లో బయట బోర్డు పెట్టి. తర్వాత కోట శ్రీనివాసరావు గారిది, బాబు మోహన్ గారి ఇల్లు ఉండేది. ఆ కోట శ్రీనివాసరావు గారు అని ఆ బోర్డు మీద పేరు, ఇది కోట గారి ఇల్లు అంట అని చెప్పి అలా అటే తిరుగుతూ ఉండేవాడిని సంచిలో పాటలు వేసుకొని. తర్వాత ఎప్పుడన్నా మా రామ్జీ ఫోన్ చేస్తే వెస్పర్ వ్యాలీ కదా ఫిలిం నగర్ డౌన్లో వాళ్ళ ఇల్లు, మాగండ్ బాబు గారిది, అక్కడికి వెళ్ళేవాడిని. అప్పుడు దాంట్లోనే అశ్విని దత్ గారు వీళ్ళందరూ చాలా మంది ఉండేవాళ్ళు, మురళీమోహన్ గారు, లగడపాటి వారు, చాలా మంది ఉండేవాళ్ళు అక్కడ. అదే ఇంకా ఆ విధంగా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఏమంటున్నారు మీ ఫాదర్ వాళ్ళు? పవర్ స్టార్ సినిమాకి పాటలు రాసేసరికి లేదు, నాకు అర్జున్ రెడ్డి సినిమాకి రాసినప్పుడు అండి నాకు బాగా బ్రేకప్ సాంగ్ 2 పాటలు రాసే. దాంట్లో ఒక పాట బాగా హిట్ అయింది నాకు. మన ఏపీ గవర్నమెంట్ నుంచి టీడీపీ ఉన్నప్పుడు అంబికా కృష్ణ గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం వచ్చింది ఆ సినిమాకి. అప్పుడు మా నాన్నగారిని తీసుకెళ్ళాను, చాలా హ్యాపీ. తర్వాత కాంతారా రాసినప్పుడు ఇంకా హ్యాపీ. వాళ్ళు కాంతారాకి అన్ని సినిమా పెద్ద హిట్, అది పెద్ద హిట్. మా ఇంట్లో వాళ్ళు అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూశారు, అది కాంతారా. నేను అన్ని పాటలు రాశానని. ఇప్పుడు మళ్ళీ హరిహర వీరమల్లికి నేను ఈ పాట రాయటం, చాలామంది నన్ను మెచ్చుకోవటం, వాళ్ళు చూసి వాళ్ళు ఇప్పుడు ఫుల్ హ్యాపీ అండి. మనోడు ప్రయోజకుడు అవుతున్నాడు అయ్యాడు అనుకుంటారు కదా. పుత్రోత్సాహం అనేది అక్కడే ఉంటుంది. అంటే ఫస్ట్లో చాలా మంది డిస్కస్ చేశారండి, అమ్మా నాన్న కూడా. అంత చదువుకున్నాడు, సినిమాలు అవన్నీ ఇవన్నీ రోడ్లు పట్టు తిరుగుతున్నారు, మీరేమో ఏం చెప్పరేంటి అని అనేవాళ్ళు కొంచెం చుట్టాలు. అంతే కదా, ఇది ఫీల్డ్ అంత స్టెబిలిటీ ఉండదు. ఏంటంటే అంటే వాళ్ళు వేరేలా కాదు, నేను ఎక్కడ పాడైపోతానా సినిమాలు అని. కానీ నేనేంటంటే సాధించాలి అని నేను చాలా జాగ్రత్తగా. అంటే అవకాశం కోసం ప్రయత్నించేటప్పుడు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి అంటారు, మీకు కూడా అలాంటి అవమానాలు జరిగినాయా? చిన్న చిన్నవి ఉంటాయండి, అంత చెప్పుకోదగ్గ ఏం కాదులేండి. అంటే నాకు ఎంట్రీ దొరికింది మా వాళ్ళ ద్వారా, కానీ తర్వాత అవకాశాలు రాలేదండి. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ ఒక అవకాశం ఇప్పిస్తారు, ప్రతిసారి చెప్పరు కదా. అందుకు నేను జాబ్కి వెళ్ళాను, జాబ్ చేసుకుంటూ నేను నా ప్రయత్నాలు నేను చేశాను. అప్పుడు ఉయ్యాల జంపల్లో అవకాశం వచ్చిందండి. తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ మజను తీశాడు, నానీతో, హీరో నానీతో. మజనుకు కూడా రాశాను. ఓకే. తర్వాత అప్పట్లో ఒకడు ఉండేవాడు రాశాను. దాని తర్వాత అర్జున్ రెడ్డి అండి. అర్జున్ రెడ్డి హిట్ అయిన తర్వాత కనీసం అర్జున్ రెడ్డిని బేస్ చేసుకుని ఒక 100 సినిమాలు రాశానండి. 100 సినిమాలు పైనే అవకాశం వచ్చింది. అంతేగా హిట్ వస్తే ఆటోమేటిక్గా లైఫ్ మారిపోయినట్టు. తర్వాత మజిలీ రాశాను, నాగ చైతన్య సమంత, అది పెద్ద హిట్ అండి. తర్వాత కౌశల్య కృష్ణమూర్తి సినిమా బండి, తర్వాత వరుడు కావాలను, తర్వాత కాంతారా రాసిన తర్వాత ఈ మన తెలుగు డైరెక్ట్ సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు. అంటే డబ్బింగ్ పాటలు రాయడానికి కష్టం అనిపించిందా? కష్టమేం లేదండి, రెండు నాకు ఇంచుమించు ఒకటి. ఏదైనా పాటే, ఎందుకంటే నేను ఒకవేళ డబ్బింగ్ రాసినా వాళ్ళ కాన్సెప్ట్లు ఉంటాయి కదండి, అవి అంతగా నేను ఫాలో అవను. జస్ట్ వాళ్ళు లిరిక్లో వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేశారో చూసుకుంటా. మాంటేజ్ సాంగ్సే ఉంటున్నాయి కాబట్టి డైరెక్ట్ తెలుగు పాట రాసినట్టే రాస్తాను. ట్యూన్ ఉంటుంది కదా, మ్యూజిక్ ఉంటుంది. అంటే ఇక మరీ 100% వాళ్ళు ఏం రాశారు మనం రాస్తే అది డబ్బింగ్ పాట లాగానే అనిపిస్తుంది. అలా కాకుండా నేను ఆ విజువల్ చూసుకుని దానికి సూట్ అయ్యేటట్టు నేను తెలుగు పాట రాసినట్టే రాస్తాను. అంటే ఈ ఫీల్డ్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది, రాసేవాడు ఏ సినిమా ఫీల్డ్లో ఏ రంగానికి ఆ రంగం కాంపిటీషన్ ఉంటుంది. ఇంత కాంపిటీషన్లో మనం ఎంటర్ అవుతున్నాము, సస్టైన్ అవ్వగలం లేదని భయం కూడా ఉంటుంది కదా. ఉంటుంది. దాంట్లో నెట్టుకు ముందుకు రావడం గొప్ప విషయం. అవునండి.
ఫస్ట్లో కొంచెం అయ్యేది కానీ ఇప్పుడు 200 సినిమాలకి రీచ్ అయ్యానండి. ఇప్పుడు ఎప్పుడు ఒక 5-6 సినిమాలు ఉంటున్నాయి. హ్యాపీగానే ఉందండి ప్రస్తుతానికైతే. రాస్తున్నాను. అంటే మీకు ఇన్స్పిరేషన్ ఉంటుంది, పలానా రైటర్ నాకు ఇన్స్పిరేషన్ అని. అట్లాంటి వాళ్ళ రైటర్స్ ఎవరెవరు ఉన్నారు? వేటూరి సుందరరామూర్తి గారు అండి. నేను ఆయన దగ్గర కొన్నాళ్ళు పనిచేశాను. చేశారా? అంటే ఆయన లాస్ట్లో ఇక్కడ కమ్మసంగం దగ్గర దాంట్లో ఉండేవాళ్ళు కదా, అక్కడికి వెళ్ళేవాడిని అండి. ఆయన చెయ్యి వణుకుతూ ఉండేదండి లాస్ట్లో. ఆయన చెప్తుంటే నేను రాసేవాడిని జస్ట్ ఊరికే. అంటే నా రైటింగ్ బాగుంటుందని మా ఫ్రెండ్ ఉమేష్ అని కో డైరెక్టర్ విఎల్ వర్క్ అయ్యాలి. ఓకే. అతనికి వేటూరు గారితో పరిచయం. నన్ను ఆయన ఏదో షూటింగ్లో ఉండి రాంబాబు వేటూరు గారి దగ్గరికి వెళ్ళు అంటే ఇంకా అలా కంటిన్యూ అయ్యాను కొన్నాళ్ళు. ఆ మహానుభావుడి దగ్గర కంటిన్యూ అవటం అంటే మామూలు విషయం కాదు. అప్పుడు చాలా సినిమాలు ఆయన హాఫ్ అన్ అవర్లో రాసేస్తారండి పాట. చాలా ఫాస్ట్. కానీ ఆయన అంత ఫాస్ట్గా అసలు ఎవరు రాయలేదు. మనిషి దొరికేవాడు కాదు. కాకపోతే ఆయన అరగంట అండి ఎలాంటి పాట అయినా అలవాక రాసేస్తాడు ఆయన. జమ్ 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 వెళ్ళిపోద్ది. ఆయన చెప్తా ఉంటాడు. ఇంకా మనం రాసేవాళ్ళమే కొంచెం ఇది నాయన రాసేవా మళ్ళీ చెప్పనా అనేవాళ్ళు ఆయన. అంటే ఇప్పుడు ఒక్కొక్క రైటర్ ఒక్కొక్క తరహాలో రాస్తారు. మీకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది వీళ్ళ శైలి, ఇది చంద్రబోస్ గారి శైలి, ఇది రామజోగి శాస్త్రి గారి శైలి, ఇది సిరివెన్నెల సీతారామ గారి శైలి, ఆ వేరియేషన్ అబ్జర్వ్ చేస్తుంటారా మీరు? చేస్తా అండి. ఎందుకంటే ఇప్పుడు వేటూరు గారు దగ్గర వర్క్ చేసినా సరే నాకు చాలా వాటిల్లో ఇన్స్పిరేషను కొంచెం ఏకలవ్య శిష్యుణ్ణి అంటే చంద్రబోస్ గారు రైటింగ్స్ కొంచెం అంటే ట్రెండీగా ఉంటే పదాలు చిన్న చిన్న పదాలు. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారి పొయిటిక్గా ఉండేవి. చంద్రబోస్ గారు వచ్చినప్పుడు చాలా ట్రెండ్ని పట్టుకుని రాశారు ఆయన. పెళ్లి సందడి ఇలాంటివన్నీ చాలా బాగుండేవి. అయస్కాంతము, వయస్కాంతము ఇలాంటి పదాలు కొత్తగా ఉండేది. అలాగే నాకు ఆటోగ్రాఫ్లో మౌనంగానే ఎదగమనే ఒక పాట నాకు చాలా ఇష్టం. చాలా ఇన్స్పిరేషన్ నాకు ఆ పాట. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కానీ ఈ పాట తర్వాత ఇదివరకు ఎవరన్నా పలకరించినా నేను అంత మాట్లాడేవాడిని కాదండి. చాలా మౌనంగానే ఉండేవాడిని. అలా చాలా ఇష్టం నాకు ఆయన రైటింగ్స్. చాలా మంది రింగ్ టోన్ గానే పెట్టుకునేవాళ్ళు ఆ పాటని. ఇప్పుడు అలాగే అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాటలు, రామ్ జోగి గారు, భాస్కర్ భట్ల గారు, అంటే ఎవరు మంచి పాట రాసినా ఆ పాట ఏదైతే ఉందో అదే నాకు గురువు. నాకు సపరేట్గా గురువులు ఎవరు లేరు. నేను ఎవరి దగ్గర నేర్చుకున్నది లేదు. వేటూరు గారి దగ్గరికి కొన్నాళ్ళు వెళ్ళాను కానీ అంటే అది నాకు చాలా ఏ సిచ్యువేషన్కి ఎలా రాయాలనేది నాకు తెలిసింది. అంతే ఉపయోగపడింది అది. ఎన్నాళ్ళు ట్రావెల్ అయ్యారు ఆయనతో? ఒక 2 years. కానీ తక్కువ సినిమాలే రాశాను ఆయన అప్పుడు ఆ టైంలో. తర్వాత చనిపోయారు. ఇంకా నేను అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మరి జేబు సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి ఫీల్డ్లో. అది ఎలా ఉంది మీకు? ఇప్పుడు కంఫర్ట్ జోన్లోకి వచ్చేసారా? ఇప్పుడు పర్లేదండి, ఇప్పుడు పర్లేదు, హ్యాపీ. అంటే పాటలలోనే ఉందాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా మాటలు రాద్దాం సినిమాలకి ఇట్లా? ఇప్పుడు ఆత్రేయ గారు పాటలు రాశారు, మాటలు రాశారు, అట్లా ఆలోచన ఏమైనా ఉందా? లేదండి, పాటలే, ఓన్లీ పాటలే. చాలా మంది అడిగారు నన్ను, కానీ ఎందుకని అంత ఐడియా లేదండి. పాటల మీదే ఫోకస్, పాటల మీదే ఉంది మొత్తం. అంటే నాకు చిన్నప్పటి నుంచి పాటలే ఇష్టం, పాటలే పిచ్చి. ఆ ఇష్టమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చిందండి. వేరే నా బ్యాక్గ్రౌండ్ అంతా వ్యవసాయం, ఇంజనీరింగ్, ఇలా ఈ సాహిత్యం. అంటే ట్యూన్ రాయటం ఈజీ అనిపించిందా, లేకపోతే మీకు పాట రాసిన? ఇప్పుడు 99% అందరూ ట్యూన్ ఇస్తారండి, అది అలవాటు అయిపోయింది. కానీ ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ని మనం చాలా గొప్పగా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా రాసిన తర్వాత ట్యూన్ కట్టి, ఒక్కోసారి ఏమవుతుంది అంటానండి, ట్యూన్ ఉన్నప్పుడు దానికి ఇది ఇక్కడ వరకే అన్నట్టుగా ఉంటుంది, కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేం. ఒక్కోసారి బాగానే పడుతుంది. మనం ట్యూన్ లేకుండా రాసినప్పుడు ఏదైనా మనం గొప్పగా చెప్పాలి అనుకున్నప్పుడు, మన థాట్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ట్యూన్ లేకుండా నేను ఇది ట్యూన్ లేకుండా రాశాను, హరిహర వీరమల్లుది. ఆయన ట్యూన్ చేశారు దీన్ని, అసలు ఆయన ఏ రేంజ్ లో. మరి అక్కడ ట్యూన్ చేసినప్పుడు కూడా ఒక్కోసారి మార్చాల్సి వస్తుంది పదాలు. అట్లా ఏమైనా మార్పులు జరుపులు జరిగినాయి ఈ పాట విషయంలో? అసలు ఏం జరగలేదు. అది మీరు రాయటం గొప్పగా ఉందనుకోవాలో, ఆయన చేయటం గొప్పగా ఉందనుకోవాలో తెలియదు. ఆయన అసలు ఈ పాట ఎంత హిట్ అయిందంటే ఆయనేనండి. ఆయన, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్, ఈ రెండు
ఈ రెండు మిక్స్ అయ్యి పాట జనాల్లోకి వెళ్ళింది. దానికి తగ్గట్టు లిరిక్స్ బాగున్నాయి అంటున్నారు మీలాంటి వాళ్ళు, దానికి హ్యాపీ నేను అంతే. ఇప్పుడు కొన్ని పాటలు వినగానే పదాలు ఎంత గాంభీర్యంగా ఉన్నాయంటే అవునండి. ఖచ్చితంగా ఒక స్టఫ్ నాకు చాలా మంది జర్నలిస్టులు పెట్టారండి, రాంబాబు చాలా బాగుంది పాట, బాగా రాసావు, అసలు నువ్వు ఇలాంటి పాట రాస్తావు అనుకోలేదు, కంగ్రాట్స్, ఇంకా బాగా రాయని చాలా మంది పెట్టారు ఈ పాట విషయంలో. అంతకుముందు ఇప్పుడు మనం ఎన్ని హిట్ సినిమాలు రాసినా, ఇప్పుడు అర్జున్ రెడ్డి, మజిలీ, ఉయ్యాల జంపాల, మజ్ను ఇలాంటి ఎన్ని రాసినా అప్పుడు అవి ఏంటంటే కొంచెం రెగ్యులర్ లవ్ సాంగ్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు చిత్రం చేస్తే కదా సినిమాలో పాటలు రాసినప్పుడు విరించిన విరచించి ఇలాంటి పదప్రయోగాలు చేసినప్పుడు బా ఏం రాశారట అనుకుంటా ఉండేవాళ్ళం. ఆ తరహాలో ఈ పదప్రయోగం చూసినప్పుడు అనిపించింది ఇంత బలంగా రాశారు మీరు అనిపించింది. అది అందుకే నేను అడిగాను అనమాట, మనం పిలిపించండి ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ అండి. మరి బాలయ్య బాబుకి రాయాలని కోరిక కూడా ఉంటది, అదేమన్నా ఉందండి, నా డ్రీమ్ అది. అది ఎప్పుడు అవకాశం వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. బాలకృష్ణ గారికి పాట రాయాలనే నేను అసలు ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. మీరు ఫ్యాన్ ఏంటి? బాగా బాలకృష్ణ గారికి బాగా ఫ్యాన్ చిన్నప్పటి నుంచి కూడా. ఆయన బర్త్డేకి కూడా ఒక 2-3 పాటలు చేసామండి. చేశారా? చేసాం, ట్రై చేస్తున్నా, అది ఏదన్నా అవకాశం వస్తే కనుక. అలాగే చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, ఎందుకంటే చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి రాయాలనేదే నా ఇది. ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వాళ్ళిద్దరిని మించిన మాస్ హీరోలు ఇప్పటి వరకు కూడా లేరు నాకు తెలిసినంత వరకు. ఇప్పటికి కూడా వాళ్ళే బిగ్గెస్ట్ మాస్ హీరోస్. కరెక్ట్. వాళ్ళిద్దరికి పాట రాస్తే, వాళ్ళిద్దరికి చిరంజీవి గారికి రాయాలని ఉంది, బాలకృష్ణ గారికి కూడా రాయాలని ఉంది. వాళ్ళిద్దరికి పాటలు రాస్తే నేను ఇంకా చాలా నేను వచ్చింది నెరవేరింది అనుకుంటాను. మిగతా ఏంటంటే ఇంకా మనం మిగతా హీరోలందరికీ రాయొచ్చులే మెల్లగా, ముందు వాళ్ళకి రాయాలనేది ఏదో ఉంది నాకు అలా. అది నా పర్సనల్ ఫీలింగ్. చూద్దామండి. ఒకప్పుడు ఇలాంటి రైటర్లు ఉన్నప్పుడు వివిధ పార్టీల కూడా సంప్రదింపులు జరుపుతారు, మా పార్టీకి రాయండి అని. ఎట్లాంటి అవకాశం ఏమన్నా ఏ పార్టీ నుంచి వచ్చిందా? వచ్చిందండి, టీడీపీకి రాశాను నేను. రాశారా? ఎన్ని పాటలు రాశారు? 5 పాటలు రాశానండి. టిడి జనార్దన్ గారి ఆధ్వర్యంలో ప్రభంజన్ గారు అని ఆయన రాయించారండి ఎలక్షన్ టైంలో. 5 పాటలు రాశాను, చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. మొన్న రీసెంట్ ఎలక్షన్, లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కాదండి, అంతకుముందు. ఓకే. ఆ కోరిక నెరవేరింది అయితే. అవునండి, పార్టీకి కూడా రాశాను. అంటే మీరు పార్టీ అంటే కూడా అభిమానం ఉన్నట్టు ఉంది చూస్తున్నా. అంటే బాలయ్య బాబు అంటే ఇక్కడ పవర్ స్టార్ అక్కడే ఉన్నారు, కూటమిలో ఉన్నారు కాబట్టి అంతా హ్యాపీ. ఇక మీ ఊరి విశేషాలు చెప్పండి. మీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏముంటూ ఉంటారు? మన ఊరి అబ్బాయి ఇండస్ట్రీకి చాలా చాలా ఎంకరేజ్మెంట్ అండి. ఇప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు నుంచి అంత దూరం వెళ్ళి ఇన్ని 200 సినిమాలకి పాటలు రాశాడు అనేది ఒక చిన్న రెస్పెక్ట్, చాలా అభిమానంగా చూస్తారండి నేను ఊరు వెళ్ళినప్పుడు. మా నాన్నగారిని కూడా చాలా రెస్పెక్ట్గా చూస్తున్నారు. ఎందుకనంటే నాకు చిన్నప్పుడు ఒక 2 అన్నయ్యలు ఉండేవాళ్ళు, ఒక సీన్ అన్నయ్య, శివ అన్నయ్య అని. ఓకే. వాళ్ళు నన్ను సైకిల్ ఎక్కించుకొని సినిమాకి తీసుకెళ్లేవాళ్ళు. అలాగే మా తాతయ్య గారులోకి 2 ఉండేవాళ్ళు, ఈ లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టర్, ఇలా ఈ సినిమాలు టూరింగ్ టాకీస్లు ఉండేవి మాకు పల్లెటూరులో. ఓకే. వాటికి నన్ను సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లి సినిమాలు చూపించేవాళ్ళు వాళ్ళు. అప్పటి నుంచి ఈ సినిమా అంటే కొంచెం ఇది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా ఎంకరేజ్ చేశారు. కొంచెం అప్పుడు జాబ్ లేకుండా నేను ట్రై చేస్తున్నప్పుడు చాలా సపోర్ట్ చేసి నన్ను వాళ్ళతో పాటు రాయిరా ఏం కాదులే మేము ఉన్నాంలే అని. ఇప్పుడు వాళ్ళంతా యూఎస్ అటు వెళ్ళిపోయి మంచిగా సెట్ అయ్యారు, నేను సినిమాల్లో ఉన్నా. ఇప్పుడు ఈ పాట వస్తే వాళ్ళు, అరే నువ్వు రాసావు అనుకోలేదు, ఈ పాట అసలు భలే ఉంది, బాగా రాసేవరా అంటే చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఇప్పుడు ఫ్రెండ్స్, మీడియా వాళ్ళు, సినిమా వాళ్ళు అందరూ మెచ్చుకున్నారండి ఈ పాట లిరిక్స్ విషయంలో. కొత్తగా వచ్చే మ్యూజిక్ రాయటం వేరును, కీరవాణి గారు లాంటి వ్యక్తికి మీరు పాట ఇవ్వటం, అది నా అదృష్టం అండి. ఆయన నేను రాసిన లిరిక్స్ ని యాక్సెప్ట్ చేయటం, రాంబాబు గారు బాగా రాశారని చెప్పటం. మొన్న ఫంక్షన్ లో కూడా హిందీ వెర్షన్ నేను నా చేతుల మీదుగా రిలీజ్ చేయించారు ఆయన ఈ పాటని. అలాగే
మీడియా వాళ్ళ దగ్గర కూడా చెప్పారు. హిందీ వెర్షన్ ఎవరు రాశారు అది? అబ్బాస్ టైర్ వాలా అని. ఓకే. సాకి మందే ఉంటది, వజ్రదేహాయ అనేది, దాన్ని మార్చలేరు కదా. సాకి మందే ఉంటది. మిగతా ప్రళయకాల రుద్రుడు అక్కడ నుంచి కొంచెం హిందీలో వెళ్ళారు వాళ్ళు. ఓకే. ఇంచుమించు మన వెర్షన్ బేస్ చేసుకుని అన్ని లాంగ్వేజ్ వాళ్ళు రాశారండి. అది ఈ పవర్ స్టార్ సినిమాకి వచ్చిందంటే ఆటోమేటిక్ మీకు బాలయ్య సినిమాకి వస్తుంది, లేదా విశ్వంబర్ కూడా పిలుపు రావచ్చు, చెప్పలేము. ఏమండి ఇంకా ఇది కనుక నిజమైతే నేను మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను. అసలు ఈ రెండు నా డ్రీమ్, వీళ్ళ 2 సినిమాలు. అదే నేను 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నానండి. అప్పట్లో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీకి 2 కళ్ళు అంటారు. ఇప్పుడు బాలయ్య బాబు, చిరంజీవి గారు 2 కళ్ళు అంటారు. కాబట్టి అది కూడా నెరవేరాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. ఇంకా మీ అంబిషన్స్ ఏంటండి? ఇంకా ఏం లేదండి, మంచి మంచి పాటలు రాయాలి, అందరు హీరోలకి రాయాలి, చాలా సాహిత్యం ఉన్న పాటలు రాయాలి, జనాలు హృదయాల్లో నిలిచిపోయే పాటలు రాయాలని. అంటే మీ పాటలు ప్రేమిస్తూ మీరు జీవితాన్ని కూడా ప్రేమించుకోవాలి కాబట్టి మరి ఆ ప్రేమ ఎక్కడన్నా, ఆ ప్రేమ ఏమైనా మొదలైందా, లేకపోతే పెళ్లి దాకా వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా, చేసుకున్నారా లేదా, అసలు ఏంటి చూస్తున్నారండి? అంటే అది పెద్దల నిర్ణయమేనాక? మీరు మీ ప్రేమ అంతా ఇటు పాటల మీద ఉంది, పాటల మీదే ఉంది. పెళ్ళి అయ్యాక ఇక జీవిత భాగస్వామిని ప్రేమిస్తారేమో ఇక. ఎందుకంటే మగవాడు సక్సెస్ వెనకాల ఒక మహిళ కూడా ఉండాలంటారు కాబట్టి మీ ప్రయాణంలో ఆవిడ కూడా తోడుందనుకోండి, ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతారు. స్ట్రగుల్ అనేది ఇండస్ట్రీలో కామన్గా ఉండేది. ఇప్పుడు మీరు దాటి ముందుకు వచ్చేసారు. పర్లేదండి, ఇప్పుడు బాగానే ఉంది. ఒక 4-5 సినిమాలు ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి, రాస్తూనే ఉన్నాను. ఇంకా దేవుడి దేవల్ల కొంచెం ఇప్పుడు ఒక పెద్ద సినిమా పడింది. అలాగే ఉన్న కొంచెం మంచి అవకాశాలు వచ్చి అదే నేను మంచి మంచి పాటలు రాసి కొంచెం ఇంకా అలా చేయాలండి. రాంబాబు గారు, ఓవరాల్గా ఈ పాట అసురహరణం మీకు ఎలాంటి సంతృప్తినిచ్చింది? చాలా అండి, చాలా సంతృప్తినిచ్చింది. అన్ని రకాలుగా, లిరికల్గా, సాహిత్యపరంగా మంచి పాట రాసేవారు రాంబాబు. చాలా పదాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి, బాగా రాసేవనే ఒక అప్రిసియేషన్ వచ్చిందండి. అలాగే మొదటిసారిగా కీరవాణి గారి మ్యూజిక్లో పాట రాసే ఇది అయ్యింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పాట రాసే ఇది అయ్యింది. ఒక భారీ పాన్ ఇండియా సినిమాకి పాట రాసి, ఏఎం రత్నం గారు అంటేనే పెద్ద పెద్ద సినిమాలు అప్పుడు, సూర్య మూవీస్, ఆయన కూడా లిరిసిస్ట్. చాలా పాటలు, అసలు బోల్డ్ పాటలు రాశాడు ఆయన. ఇలాంటి వ్యక్తులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ప్రాజెక్ట్కి పాట రాయటం, ఈ పాట అలా కుదరటం, అలాగే పాడిన వాళ్ళు కూడా ఒక రేంజ్లో దాన్ని పాడటం, మ్యూజిక్ చేయటం, ఇవన్నీ కలిసి వచ్చి పాట రిలీజ్ అయ్యి వెళ్ళి అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. 12వ తారీఖు హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాటు ఈ పాట కూడా మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది అనుకుంటున్నాను నేను. మీరు 12వ తారీఖు వచ్చి సినిమా చూసి ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.